హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ చూసారు కదండి. నాకు మెసేజెస్ కూడా చాలా వస్తున్నాయండి. సెకండ్ క్లాస్కి, ఫిఫ్త్ క్లాస్కి అలా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్ అనేవి. సో నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అన్ని డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పబోతున్నానండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది కూడా క్లాస్ 2 నుంచి 9th క్లాస్ వరకు చెప్పబోతున్నానండి. దానికోసం ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పానండి, మనకి ఒరిజినల్ సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలని. నేను కింద మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. సేమ్ అదేవిధంగా ఒరిజినల్ సైట్ అనేది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మనం అకాడమిక్స్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి కదండి. ఫస్ట్ ఆప్షన్ అడ్మిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రీవియస్లో చెప్పినట్లుగానే మనం సెకండ్ ఆప్షన్ మనకి 2015 షెడ్యూల్ ఉంది కదా, అడ్మిషన్ షెడ్యూల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉందో చూద్దామండి. డేట్స్ అనేవి ఎలా ఉందో. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఆ పేజ్ని ఓపెన్ చేస్తున్నా చూడండి. ప్రీవియస్లీ క్లాస్ 1 బాలవాటిక 1, 3కి చెప్పాను కదా. ఇప్పుడు క్లాస్ 2 to +2 వరకు చూద్దాము. +2 వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది కదండి, చిన్నపిల్లల వరకే. నేను 9 వరకే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం 9th క్లాస్ వాళ్ళు అయితే ఎగ్జామ్ రాయాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ అప్లై చేసుకుంటే సీట్ వస్తే డైరెక్ట్గా అటెండ్ అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసేసి 2nd అండి. ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఏప్రిల్ 11th ఎండ్ అయిపోద్ది అనమాట. ఏప్రిల్ 2 10 AM 10 గంటలకి స్టార్ట్ అయితే ఏప్రిల్ 11th ఈవినింగ్ 4 o'clock కల్లా కంప్లీట్ అయిపోద్ది అనమాట. దీనికోసం ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు చెప్తానండి. ముందుగా అప్లికేషన్ అనేది ఏ స్కూల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ అనేది మనం తీసుకోవాలండి. అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఫోటో అనేది అటాచ్ చేసేసి 11th లాస్ట్ డేట్ కదండి, 11th లాస్ట్ డేటు ఈవినింగ్ 4 వరకు. ఆలోపు మనం ఎప్పుడైనా సరే సబ్మిట్ చేయొచ్చు. ఆఫ్లైన్ కాబట్టి డాక్యుమెంట్స్ దాంతోపాటే సబ్మిట్ చేయాలండి, పిన్ కొట్టేసేసి. అప్లికేషను మనం సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది కూడా నోటీస్ బోర్డులో ఆల్రెడీ మెన్షన్ చేస్తారనమాట. ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది ఎప్పుడు క్లాస్ 2కి బాలవాటిక 2కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. 17/4 అనమాట. అంటే ఏప్రిల్ 17. 11th క్లోజ్ అయిపోద్ది కదా, ఏప్రిల్ 17th మనకి లిస్ట్ అనేది ఇస్తాడనమాట. ఆ తర్వాత లిస్ట్ అనేది వచ్చింది కదండి. తర్వాత మనం అడ్మిషన్ తీసుకోవాలి కదా, ఆ అడ్మిషన్ ఏ డేట్ మధ్యలో తీసుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 18/4 to 21/4 అనమాట. ఏప్రిల్ 18 to ఏప్రిల్ 21 వరకు ఇలాగే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అన్ని క్లాసెస్ కలిపి 30th లాస్ట్ డేట్ అండి. అన్ని వేకెన్సీస్ ఫిల్ అయిపోతాయి ఎక్సెప్ట్ 9 అనమాట, 9th క్లాస్. ఎందుకంటే 9th క్లాస్కి ఎగ్జామ్ పెడతారు కాబట్టి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. 17th ఫస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అడ్మిషన్ వచ్చేసి 18 to 21 ఈ మధ్యలో మనకి మరలా డాక్యుమెంట్స్ వెరిఫికేషను అది మొత్తం అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇంకా వేకెన్సీస్ అనేవి ఒకవేళ ఉంటే 30th అయిపోతుందండి. మ్యాక్సిమం మనకి ఫస్ట్ క్లాస్ బాలవాటికకి ట్రై చేయటమేనండి. ఇక్కడ సీట్స్ అనేవి ఉండవు. మ్యాక్సిమం ఎవరు బయటికి రారు. ఒకవేళ ఉంటే మన అదృష్టమే. ఉన్నా సరే మన కేటగిరీలోనే ఉండాలన్నమాట. మీకు ఈ విషయం కూడా నేను తెలపాలనుకుంటున్నాను. సో నేను అందుకనే 2కి మా బాబుకి ఈ ఇయర్కే ఉందండి వేకెన్సీ లేక నేను మరలా ఫస్ట్ క్లాస్కే వేసాను అనమాట. ఇలాంటి ప్రాబ్లం కొంచెం ఇలా కేవీలో మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉందండి. మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను. లిస్ట్ వచ్చేసి చెప్పాను కదా, అంతా ఫుల్ క్లారిటీగా. మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే చక్కగా రెడీగా పెట్టేసేసుకోండి. మనం మ్యాక్సిమం క్లాస్ 1 బాలవాటికకి డాక్యుమెంట్స్ ఏమేం కావాలో నేను వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశానండి. సేమ్ అయ్యే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి మ్యాక్సిమం. మీరు ఆ వీడియో కూడా చూసి కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, సీట్స్ వేకెన్సీ ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే ఏ క్లాస్కి అప్లై చేస్తున్నామో ఏ స్కూల్కి ఆ స్కూల్లో నోటీస్ బోర్డులో అనేది మెన్షన్ చేస్తారండి. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
మరియు మన ఫోన్లో కూడా చూసుకోవచ్చండి. ఆ ఆప్షన్ అనేది ఉంది. కానీ అన్ని స్కూల్ వాళ్ళు మనకి సైట్‌లో అప్లోడ్ చేస్తారో లేదో తెలియదు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఫోన్లోనే సెకండ్ టు నైన్త్ వేకెన్సీ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనే వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.